చంద్రుడికి భారీ గండం, భూమికి తప్పిన ముప్పు. నాసా సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే 2024 వైఆర్-4 అనే గ్రహశకలం 2032లో భూమిని ఢీకొంటుందని ముందుగా అంచనా వేసిన నాసా తాజా పరిశీలనల తరువాత ఆ అంచనాను మార్చింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా గమనించిన దాని ప్రకారం ఈ గ్రహశకలం చంద్రునికి ఢీకొనే అవకాశం ఉంది. అయితే చంద్రుడి కక్షపై ఎలాంటి ప్రభావం ఉండదని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి వైపు ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తుందని, 2032లో అది భూమిని ఢీకొంటుందని కొన్ని నెలల క్రితం ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దాంతో 2032లో యుగాంతం తప్పదా అంటూ చాలామంది ఆందోళన చెందారు. తాజాగా నాసా తన శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని ఉపయోగించి ఈ 2024 వైఆర్-4 అనే గ్రహశకలాన్ని పరిశీలించింది. ఈ పరిశీలన తరువాత ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టే దిశలో రావడం లేదని, దాని దారిని మార్చుకొని చంద్రుడి వైపు దూసుకెళ్తోంది. 2032లో అది చంద్రుని బలంగా ఢీకొట్టే అవకాశం ఉందంటూ నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ వైఆర్-4 అనే గ్రహశకలం ఏకంగా అది 10 అంతస్తుల భవనం అంత భారీ సైజులో ఉంటుందని అంచనా వేశారు. ఈ ఏడాది ఆరంభంలో వైఆర్-4 గ్రహశకలం భూమిని ఢీకొనే ప్రమాదం పెరిగిందంటూ ప్రకటించిన నాసా ఇప్పుడు తన అంచనాను మార్చుకొని మానవులందరికీ ఒక శుభవార్తను చెప్పింది. నాసాకు చెందిన జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీలోని సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ బృందం 2032లో 2024 వైఆర్-4 చంద్రుడిని ఢీకొట్టే అవకాశాన్ని ధృవీకరించింది. ఫిబ్రవరి చివరి నాటికి 1.7% నుంచి 3.8% పెరిగింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో పాటు భూమి ఆధారిత టెలిస్కోపులతో ఆ గ్రహశకలాన్ని పరిశీలించిన తర్వాత అది చంద్రుడిని ఢీకొనే అవకాశం ఉన్నా, ఒకవేళ అది ఢీకొట్టినా చంద్రుడి కక్ష ఏం మారదని కూడా శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడిపై శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసి అక్కడ నివసించాలని మనుషులు కలలు కంటున్న సమయంలో అంత భారీ సైజులో ఉన్న ఆ గ్రహశకలం చంద్రుడిని ఢీకొంటే పెను విధ్వంసం ఏమైనా సంభవిస్తుందా? చంద్రుడు పూర్తి నాశనం అయ్యే ప్రమాదం ఉందా అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ గ్రహశకలం చంద్రుడిని ఢీకొంటే కొంత భాగం దెబ్బతిన్నా పూర్తిగా అయితే చంద్రుడి నాశనం అవ్వడని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ గ్రహశకలం కారణంగా చంద్రుడికి పెద్దగా ముప్పు ఏమీ లేదని వెల్లడించారు. వెబ్ టెలిస్కోప్తో మే నెలలో మళ్ళీ ఒకసారి ఆ గ్రహశకలాన్ని నాసా పరిశీలించనుంది. ప్రస్తుతం చాలా దూరంలో ఉన్న గ్రహశకలం వేగంగా ప్రయాణిస్తూ వస్తుంది. దగ్గరికి వస్తున్న కొద్దీ దాన్ని పరిశీలించడం తేలిక అవుతుంది.